ఈరోజు ఈ ధ్యానాంశమును ప్రారంభిస్తుండగా గర్వము అదేం చేస్తుంది, వినయము ఇదేం చేస్తుంది, గర్వము తెచ్చే చిక్కులు, వినయము తెచ్చే దీవెనలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఈ 22వ సామాన్య ఆదివారపు వాక్య పరిచర్యకు మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవాది దేవునకు 2 సింహాసనాలు ఉంటాయంట. మొదటిది అత్యున్నత స్థానమున స్తుతులనడి సింహాసనం. రెండవది వినయాన్వితుని హృదయములో దేవుడు ఏర్పరచుకుంటున్నటువంటి సింహాసనం. అత్యున్నత స్థానమున సింహాసనం, వినయాన్వితుని హృదయములో దేవుడు ఏర్పరచుకున్న 2వ సింహాసనం. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన యొక్క మొదటి పట్టణంలో ఉన్న కొన్ని అమూల్యమైనటువంటి మాటలను, వాక్యాలను మనం ధ్యానం చేద్దాం. ఈనాటి మొదటి పట్టణం సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, దేవుని యందు ప్రియులారా, వాక్యం ఈ విధంగా రాయబడింది. కుమారా, నీవు చేయు పనులన్నిటినూ వినయముతో మెలుగుము. ఎలాగ ఉండాలంట? నీవు చేసే ప్రతి పనిని వినయముతో చేయాలంట. బహుమతులిచ్చు వానికంటే కూడా వినయవర్తునికి నరులు అధికముగా మెచ్చుకొందురు. నీవు ఎంత అధికుడవో అంత వినయవంతుడవు కమ్ము. చూసారా? నువ్వు ఎంత గొప్పవాడివైతే అంత వినయాత్ముడు కావాలంట. కాసే మొక్క అణిగి ఉంటుంది, అవునా? పండ్లు లేని మొక్క ఎగిరెగిరి పడుతుంది. ఒక చెట్టుకి నిండుగా మామిడికాయలు ఉన్నాయనుకోండి, అది ఎలాగుంటుంది? వంగి ఉంటుంది. ఒక చెట్టుకి ఆ మామిడికాయలు లేవనుకోండి, తిన్నంగా ఉండి అటు ఇటు దొరుకుతూ ఉంటుంది, ఊగుతూ ఉంటుంది. నీ జీవితంలో మంచితనం అన్నటువంటి సుగుణాలు ఉంటే నువ్వు అణిగిమణిగి ఉంటావు. నీ ఆత్మీయ జీవితం డొల్ల, ఖాళీ, ఏమీ లేనప్పుడే నాకు మర్యాద ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, నా పేరు పలకాలి, నన్ను పొగడాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడు, నువ్వు ఎంత అధికుడవో అంత వినయాత్ముడు కమ్ము అంటూ ఈనాటి మొదటి పట్టణంలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత వచ్చినాం. గర్వాత్ముని వ్యధలను తొలగించుటకు మందు లేదు. ఓకే, గర్వాత్ముడి యొక్క వ్యధలు అంటే వాడి బాధ. నన్ను పట్టించుకోవట్లేదే, నన్ను గుర్తించడం లేదే, వాడి బాధను తగ్గించడానికి మందే లేదట ఈ లోకంలో. దుష్టత్వము వానిలో లోతుగా వ్రేళ్ళు పాతుకొని ఉంటుంది అంటూ ఈనాటి మొదటి పట్టణంలో గర్వము అనే పాపము గురించి మనల్ని హెచ్చరిస్తూ వినయము అనే పుణ్యమును అలవర్చుకోమని ప్రభు మనకు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, సువిశేష పట్టణానికి వస్తే
యేసు ప్రభు అంట ఒక ఇంటికి వెళ్ళారంట, ఒక పరిసయ్యుని ఇంటికి, అధికారి ఇంటికి వెళితే అక్కడ భోజనానికి కూర్చుంటున్నారు. ప్రజలందరూ యేసు ప్రభుని చూస్తున్నారు. యేసు ప్రభు కూడా వాళ్ళని గమనిస్తున్నారట. వాళ్ళు ఎలాగున్నారంట, ఆయా పరిసయ్యులు ఎవడు ఫస్టు, ఎవడు గొప్ప, ఎవడు సెంటర్, ఆ మధ్య కుర్చీ ఎవరికి, ఆ పెద్ద కుర్చీ ఎవరికి, ఆ ఫస్ట్ కుర్చీ ఎవరికి అంటూ వారిలో వారు పోటీ పడుతున్నారు. అది చూచినటువంటి యేసు ప్రభు ఒక చక్కని ఉపమానాన్ని చెప్తున్నారు. ఎవరైనా ఎప్పుడైనా మిమ్మలను ఒక విందుకు పిలిస్తే మీరు ఎప్పుడూ కూడా వెళ్ళి మొట్టమొదటి సీట్లో కూర్చోవద్దు. ఎందుకంటే నిన్ను పిలిచిన వాడే నీకన్నా గొప్పవాడైన వాడిని పిలిచి ఉండవచ్చు, అది నీకు తెలీదు. అప్పుడు వచ్చి అతను అంటాడు, ఏమయ్యా కొంచెం వెళ్ళి వెనక్కి వెళ్ళి కూర్చో, ముఖ్యమైన వాళ్ళ కోసం ఈ కుర్చీ ఉంచాను, లెగు అన్నాడు అనుకో, ఎంత అవమానపడతావు. అదే నువ్వు వెనకాతలు కూర్చున్నావు అనుకో, నిన్ను పిలిచిన వాడు వచ్చి, అయ్యయ్యో మీరేంటండి ఇక్కడ కూర్చున్నారు, మీరు వచ్చి ముందు కూర్చోండి, మీకోసం అది ఏర్పాటు చేశానంటే నీ గౌరవం ఎంత పెరుగుతుంది. ప్రభు ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పట్లేదు, ఈ లోక జీవితంలో కూడా ఇలాగే జీవించాలి. మన సామాజిక జీవితంలో, మన బంధువుల మధ్య, మన ఉద్యోగాలలో, మన వ్యాపారాలలో ఇటువంటి వినయముతో మనము జీవించాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో ఈనాటి సువిశేషంలో ఈ మొదటి భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానిద్దాం. దేవుని యందు ప్రియులారా, ముందుగా ఒక పాపుగారు మనకు గుర్తొస్తున్నారు. ఆ ఇద్దరు పాపుగారుల జీవితాలు మీకుతో పంచుకుంటాను. మొట్టమొదటి పునీతుడు, మొట్టమొదటి పాపుగారు ఫ్రాన్సిస్ పాపుగారు. ఓకే, పరిశుద్ధులైనటువంటి ఫ్రాన్సిస్ పాపుగారు. ఈ ఫ్రాన్సిస్ పాపుగారు మొట్టమొదటి రోజున పాపుగారిగా ఎంపిక చేయబడ్డారంట. పాపుగారంటే ఈ లోక శ్రీ సభకు ఆయనే అధికారి. ఎంత గొప్ప అధికారం! ఆయన ఒక్క మాట చెబితే ప్రపంచం అంతటా తలలు వంచి మోకాలు వంచి విధేయులం అవుతాం మనం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ క్యాథలిక్ చర్చ్. వేరే చర్చెస్లో, మరొక చర్చెస్లో వాడవాడు మాకు చెప్పడానికి నేనే కింగ్, నేనే రాజు, నేనే మంత్రి అనుకుంటారేమో. మనకి యేసు ప్రభు మన శిరస్సు, ఆ యేసు ప్రభు ప్రతినిధి, ఆ యేసు ప్రభు పాద సేవకుడు పరిశుద్ధ పాపుగారు. ఆయనకు మనం విధేయిస్తాం, ఆయన అధికారానికి మనం విధేయిస్తాం. ఆయన పాపుగారు అయిన వెంటనే ఎంత గొప్ప భాగ్యం అది! ఎటువంటి కార్లు ఆయనకుంటాయి, ఎటువంటి స్పెషల్ కంఫర్ట్స్, లగ్జరీస్ ఆయనకుంటాయి. కానీ ఆయన ఏం చేశారు తెలుసా? ఆయన ఏమీ తెలియనట్టు, ఏమీ జరగనట్టు, అందరి గురువులలో ఒకటిలాగా ఎంపిక అయిపోయింది. అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత మరి అతను సామాన్లు తెచ్చుకోవాలి కదా, అతని యొక్క బ్యాగేజ్ తెచ్చుకోవాలి కదా. పెద్ద కారు వచ్చి అతని ముందు నిల్చుంది. పదండి మీ యొక్క ఫ్లాట్కి వెళ్ళి అక్కడున్న మీ యొక్క పుస్తకాలు, మీ బట్టలు తీసుకొని వద్దామంటే, వద్దు, నేను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కనుక నేను అందరితో పాటు ఒక్కడనే అంటూ అవన్నీ కూడా పక్కన పెట్టి అందరితో పాటు నడుచుకుంటూ వెళ్ళి అందరిలాగే చిన్న బస్సు ఎక్కి బస్సులో టికెట్ తీసుకొని ఆ బస్సులో కూర్చొని అక్కడి నుంచి తనకు వెళ్ళాల్సిన ఫ్లాట్కి వెళ్ళి అక్కడ తన వస్తువులు, తన యొక్క బట్టలు, పుస్తకాలన్నీ కూడా తానే సర్దుకొని వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. పరిశుద్ధ పాపుగారు ఏంటి మన బంగ్లాకి, మన యొక్క ఫ్లాట్కి రావడం ఏంటని. ఆయన అప్పటి వరకు అందులో ఉండేవారంట. అక్కడికి వెళ్ళి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి, నాతో ఇంతకాలం ఉన్నారు, నాతో పాటు జీవించారు, మీకు అందరికీ ధన్యవాదాలు అంటూ ఏమీ జరగనట్టు వీళ్ళందరూ షాకులో ఉంటున్నారు. ఈయన మాత్రం తాను పాపుగారినే కాదు అన్నట్లుగా, తాను ఒక సామాన్యమైన మనిషి అన్నట్లుగా
వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి మరలా తన వస్తువులు పట్టుకొని మళ్ళీ బస్సు ఎక్కి మరలా ఆ పాపు గారి బంగ్లాకు ఆ యొక్క వాటికన్ సిటీకి వచ్చారంటే దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎంత గొప్పవాడివో అంత వినయాత్ముడవు కమ్ము అన్న దేవుని వాక్యం ఈ యొక్క పాపు గారి జీవితంలో ఎంత చక్కగా నెరవేరుతుందో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంత చక్కగా ఈ మాటను ఆయన పాటించారో, తనను తాను ఎంతగా తగ్గించుకున్నారో దేవుని యందు ప్రియులారా. మరొక పాపు గారు పరిశుద్ధ జాన్ 23 23వ జాన్ పాపు గారు ఆయన అభిషిక్తుడైనటువంటి లేదంటే పాపుగారిగా ఎన్నికైబడినటువంటి ఆ మొట్టమొదటి రోజున అందరికీ కూడా బ్లెస్సింగ్ ఇవ్వడానికి బయటకు వచ్చారట. బ్లెస్సింగ్ ఇవ్వడానికి బయట రాగానే మరి పాపుగారు వస్తే ఫ్లడ్ లైట్లు వేసి ఫుల్గా ఫ్లడ్ లైట్లు వేసి అందరూ ఆయనకు స్వాగతం పలుకుతున్నారు. ఆయన బ్లెస్సింగ్ అయితే ఇచ్చారు కానీ ఆయనకు ఎవరూ కనిపించలేదంట. పక్కన ఉన్నటువంటి మరొక కార్డినల్ గారితో అంటున్నారు, ఈరోజు ప్రభు నాకు గొప్ప గుణపాఠాన్ని నేర్పారు. ఏంటో తెలుసా, నా ప్రజలను నేను చూడాలి అంటే గర్వము అనే లైట్లు ఆపేయాలి. గర్వము అన్నది నా కళ్ళల్లో ఉంటే, గర్వము అనే వెలుగు లాంటిది నా కళ్ళల్లో ఉంటే నాకు నా ప్రజలు, నా బిడ్డలు నాకు కనబడడం లేదు. ఇక నుంచి ఈ ఫ్లడ్ లైట్ల గురించి కాదు నేను బాధపడాల్సింది, నాలో గర్వమును తీసివేయాలి. అప్పుడే నా ప్రజలను, నా బిడ్డలను నేను చూడగలుగుతాను అంటూ ఆయన చెప్పారంటే దేవుని యందు ప్రియులారా. ఆ మాట తర్వాత ఆ యొక్క ఆర్చ్ బిషప్ గారు, సెక్రటరీ గారు తన యొక్క పుస్తకంలో రాయడం జరిగింది. దేవుని యందు ప్రియులారా, ఎందరో పునీతులు, ఎందరో పరిశుద్ధ పాపుగారులు ఎంతో వినయముతో జీవించారు దేవుని యందు ప్రియులారా. మరి ఈరోజు ఈ ధ్యానాంశమును ప్రారంభిస్తుండగా గర్వము అదేం చేస్తుంది, వినయము ఇదేం చేస్తుంది, గర్వము తెచ్చే చిక్కులు, వినయము తెచ్చే దీవెనలు ధ్యానించడానికి ప్రయత్నిద్దాం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని. 3 వాక్యాలు గర్వము గురించి చూద్దాం దేవుని యందు ప్రియులారా. మొట్టమొదటిది సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. పొగరుబోతును ప్రభువు చేదరించుకొనును, అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. దేవుని యందు ప్రియులు అందరూ చెప్పండి నాతో పాటు ఈ వాక్యాన్ని నెమరు వేయమని మీ అందరిని కోరుతున్నాను. పొగరుబోతును, అందరూ గట్టిగా పొగరుబోతును. మైక్లో చెప్పకమ్మా, మైక్ తీసేసి. వీళ్ళు గట్టిగా చెప్తున్నారు లేదు నాకు తెలుస్తుంది. గట్టిగా పొగరుబోతును ప్రభువు చీదరించుకొనును, అతడు దైవ దండనమును తప్పించుకోజాలడు. నిజానికి పొగరుబోతును ప్రభువు మాత్రమే చేదరించుకోడు, ప్రజలందరూ చేదరించుకుంటారు. ఉమ్ము ఎంత అసహ్యంగా ఉంటుందో, మలము ఎంత అసహ్యంగా ఉంటుందో, పొగరుబోతులు ఈ లోకంలో అంత అసహ్యంగా దేవునికి పరులకు కనిపిస్తారు. అలా చూస్తారంట. జాగ్రత్త. పొగరుబోతుతనం ఎంత భయంకరమైనటువంటి పాపమో. ఈ రోజుల్లో అది లేకపోతే మనం బతకలేకపోతున్నాం. పొగరు లేకపోతే మనం బ్రతకలేకపోతున్నాం. ఈ ప్రపంచము కూడా మనకిచ్చి పెంచి పోషించేది పొగరుతోనే, గర్వముతోనే, ఈగోతోనే. కానీ అటువంటి పొగరుబోతులు దేవుడు చేదరించుకుంటాడు. దేవుడు మాత్రమే కాదు, ప్రజలు కూడా చేదరించుకుంటారు. వారు దైవ దండనమును తప్పక పొందుతారంట. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఒక మంచి ఉదాహరణ చూడండి, లూకా శుభవార్త 18వ అధ్యాయము 14వ వచనములో ఒక పరిసయ్యుడు, ఒక సుంకరి గురించి మనం వింటున్నాం. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడిన వాడు ఇంటికి వెళ్ళిన వాడు సుంకరియే కానీ పరిసయ్యుడు కాదు. పరిసయ్యుడు దేవుని చేత చేదరించుకోబడ్డాడు. పరిసయ్యుడు వచ్చాడు, వాడు ఉపవాసాలు చేస్తున్నాడు నిజమే, వాడు దాన ధర్మాలు చేస్తున్నాడు నిజమే, వాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు నిజమే, కానీ వాడిలో వినయము లేకుండెను. కనుక దేవుడు అతనిని తృణీకరించెను, దేవుడు అతనిని చేదరించుకొనెను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాలలో జాగ్రత్త. పొగరబోతుతనముతో, గర్వముతో, గర్విష్టిగా పొగరబోతు మాటలు, లెక్కలేని మాటలు, మర్యాద లేని మాటలు మాట్లాడుతున్నావా? తల్లిదండ్రుల మీద, గురువుల మీద, నీకన్నా వయసులో పెద్దవాళ్ళ మీద లెక్క లేకుండా, మర్యాద లేకుండా జీవిస్తున్నావా? అయితే నీవు పొగరబోతుగా జీవిస్తున్నావు. అయితే నిన్ను దేవుడు చేదరించుకుంటాడు. అయితే నిన్ను ప్రజలు కూడా చేదరించుకుంటారు. అయితే నీవు దేవుని దండనకు తప్పించుకోలేవు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియులారా, యెహోవావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవది గర్వము, అది తెచ్చే తంటాలు. దేవుని యందు ప్రియులారా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. పొగరుబోతుతనమును వెనుక వినాశము నడుచును, పొగరుబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. ప్రైడ్ బిఫోర్ ఫాల్. ఓకే, నా తర్వాత చెప్పండి అందరూ. పొగరుబోతుతనము వెనుక, కొంచెం గట్టిగా అమ్మ, నేను ఒక్కడనే, మీరు ఎంతమంది టాపు లేచిపోవాలి, అది మనసులో పాతుకుపోవాలి. నేను ఎందుకు చెప్పమంటున్నానంటే, నిద్రపోయేవాడు నిద్రపోతూ ఉంటాడు, కలలుగనేవాడు కళ్ళగంటా ఉంటాడు, సాతానుతో సమయం గడిపి ఆలోచన ఉంటాడు. అలాంటి వాళ్ళు బయటికి లాగాలి, అలాంటి వాళ్ళని డిస్టర్బ్ చేయాలి. పడుకునేవాడిని డిస్టర్బ్ చేయాలంటే, కలలుగనేవాడిని మళ్ళీ ఇక్కడ తీసుకురావాలంటే యూ హ్యావ్ టు హెల్ప్ మీ. నువ్వు నాకు కోఆపరేట్ చేయాలి. నేను చెప్పమన్నప్పుడు చెప్పండి, అది మీకే. ఇదన్నా మీరు నేర్చుకుని వెళ్తారు. ఓకే, దేవుని యందు ప్రియులారా, చెప్పండి అందరూ. పొగరుబోతుతనము వెనుక వినాశనము నడుచును, పతనమునకు ముందు గర్వము నడుచును. అది నువ్వు ఇక నీకు వినాశనం దాపురించింది అంటే, నీ మాటలు, నీ చేష్టలు, నీ చూపులు, నీ పనులు విచిత్రంగా వెళ్ళిపోతుంటాయి. వీడికి ఏదో మూడిందిరా అని ప్రజలు కూడా ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. మీరు బాగా గమనిస్తే రోడ్ల మీద మనం చూడొచ్చు. ఓకే, బండి మీద వెళ్తున్నాడు, టుక్కు 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 దిగుతాడు. ఇప్పుడు బాగానే ఉన్నాడు, ఇప్పటికి ఏమైంది, వీడికి ఏదో మూడిందిలే అంటాము. కొంత దూరం వెళ్ళేసరికి దబేలని పడి చేస్తాడు, కాలో చెయ్యి ఇరుగుతుంది. చక్కగా వెళ్ళొచ్చు కదా. ఇది ప్రయాణంలోనే కాదు, మన జీవితాలలో కూడా తప్పుడు తడకలు, తప్పుడు అడుగులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి వాడు ఒకడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాడు. వాడి పేరు నెబుకద్నెజరు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలలో వాడి జీవితాన్ని మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, నేను చదువుతానమ్మా. నెబుకద్నెజరు ఏమంటున్నాడంటే, బాబిలోనియా ఎంత పెద్దది, నేనే దీనిని నా రాజధానిగా నిర్మించి తిని, నా శక్తి సామర్థ్యములను, కీర్తి ప్రాభములను ప్రకటించి తిని అంటూ, దేవుడు అతనిని రాజుగా చేస్తే, దేవుడు అతనిని గొప్పవాణిగా చేస్తే,
దేవుడు అతనికి సర్వము దార చేస్తే వీడంటున్నాడు, ఇది నా గొప్పతనం, ఇది నా గొప్పతనం, నా శక్తి, నా సామర్థ్యం అంటూ దేవుడికి ఇవ్వవలసిన మహిమ, దేవుడికి ఇవ్వవలసినటువంటి ఘనత తాను ఆపాదించుకుంటున్నాడు. వెంటనే ఆ నోటిలో నుంచి ఆ మాటలు వచ్చాయో లేదో, మా వాక్యం చూడండి ఏమంటుందో, ఆ మాటలు అతని నోటు గుండగానే ఆకాశము నుండి నోటున ఉండగానే ఆకాశం ఒక స్వరం ఇట్లు వినిపించెను, నెబుకద్నెజరు రాజా, నా పలుకులు ఆలించు, నేను నీ రాజ్యమును నీ నుండి తొలగించి తిని నిన్ను మనుష్యుల చెంత నుండి తరిమివేయుదురు. నీవు 7 సంవత్సరాలు ఎద్దువలే గడ్డి తింటావు. అప్పుడు మహోన్నతుడైన దేవుడు నరుల రాజ్యమునంటిని పరిపాలించునని, వానిని తనకిష్టం వచ్చిన వానికి ఇచ్చునని నీవు తెలుసుకుంటావు అనేసరికి ఆ పలుకులు వెంటనే నెరవేరును. నెబుకద్నెజరును నరులు చెంత నుండి తరిమివేసిరి. అతడు ఎద్దువలే గడ్డి తినెను, దేహము మంచులో తడిచెను, అతని వెంట్రుకలు గరుడ పక్షి ఈకలంత పొడవుగా, గోళ్ళు పక్షి గోళ్ళంత పొడవుగా పెరిగెను. చూసారా ఎంత విచిత్రమో. దేవుడు అతనిని రాజుగా చేసి సర్వాన్ని ఆయనకిస్తే వాడేమంటున్నాడు, నా శక్తి, నా సామర్థ్యం, నా వల్ల ఇదంతా జరిగింది అనుకున్నాడో లేదో, ఆ మాటలు అతని నోట ఉండగానే దేవుని శాపం వచ్చేసిందంట. ఏంటట, నిన్ను నీ రాజ్యాన్ని తీసేసుకుంటున్నాను, నిన్ను మనుషుల నుంచి తరిమేస్తున్నాను, నువ్వు అడవిలో ఉంటావు, గడ్డి తింటావు ఎద్దు వలె, గోర్లు పెరిగిపోతున్నాయి, ఒంటి రోమాలు పెరిగిపోతున్నాయి జంతువు వలె, నువ్వు మనిషివి కాదు, నువ్వు పశువుగా ఉంటావు. అలాగే 7 సంవత్సరాలు గడ్డి తిన్నాడంట. దేవుని యందు ప్రియులారా, నెబుకద్నెజరు రాజు వలె మనము కూడా భావించడం లేదా? నా ఇల్లు నా గొప్పతనం వల్ల వచ్చింది, నా ఉద్యోగం నా గొప్పతనం వల్ల వచ్చింది, నా ఆస్తిపాస్తులు నా గొప్పతనం వల్ల, స్వయం కృషి వల్ల, శక్తి సామర్థ్యాల వల్ల వచ్చాయి, నా చదువు నా టాలెంట్ వల్ల వచ్చింది. ఇలా ప్రతిదానికి కూడా దేవుడు నీకు ఇచ్చిన ఉచిత వరములను నీది అంటూ, నాది అంటూ, నాకే అంటూ, నా వలన అంటూ జీవిస్తూ దేవుడికి ఇవ్వవలసిన గౌరవము, మర్యాద, ప్రాభవము ఇవ్వకుండా చేస్తే దేవుని యందు ప్రియులారా పతనమునకు దారి తీస్తుంది. అటువంటి గర్వము, అటువంటి జీవితము దేవుని యందు ప్రియులారా జాగ్రత్త. ఇది గర్వము తెచ్చే తంటాలు. యేషువావందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు ప్రియుల 3వ ఉదాహరణ, 3వ వాక్యం చూద్దాం. యెషయా గ్రంథము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చదవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. పొగరుబోతునకు అవమానము తప్పదు. అవమానం మొదటిది ప్రభువు చేదరించుకొనును, మొదటిది. రెండవది పతనమునకు దారి తీస్తాడు. మూడవది అవమానము తప్పదు, అవమానము తప్పదు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. అవమానం తప్పదు. పొగరబోతులు అవమానాన్ని కొని తెచ్చుకుంటారు తరచుగా. మంచి ఉదాహరణ లూసిఫర్. దేవుని దూతగా ఉండవలసిన వాడు సాతానుడిగా అవమానాన్ని కొని తెచ్చుకుంటున్నాడు, శిక్షలు కొని తెచ్చుకుంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి ఈ యొక్క లూసిఫర్ గురించి మనం వింటున్నాం. దేవుని యందు ప్రియులారా, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం నుంచి చూడండి. వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. ఓ వేగుచుక్క, ఓ వేగుచుక్క, తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, నీవెట్లు ఆకాశం నుండి పడితివి. నువ్వు ఎలాగయ్యా ఆకాశంలో ఉన్నవాడు కింద పడ్డావు?
జనములను పడగొట్టిన నీవు ఆ జాతులను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎందుకు నేల మట్టం వరకు పడిపోయావు? నరకపడితివి. తర్వాత నీవు నీ మనసులో నేను ఆకాశము మీదికి అధిరోహింతును. నీవు నీ మనసులో ఏమనుకున్నావంటే నేను ఆకాశాన్ని ఎక్కిపోతాను, స్వర్గాన్ని ఎక్కిపోతాను, దేవుణ్ణి మించిపోతాను, నేను దేవుడిని అయిపోతాను, నాకు వేరొక దేవుడితో పనేముంది, నాకు దేవుడు అవసరం లేదు అంటూ గర్వపడ్డావు కనుక 15వ వచనం చదవమ్మా. కానీ నీవు ఇప్పుడు ఈ పాతాళ లోకమున ఈ అగాధపు అంతర్భాగమున పడితివి. దేవుని యందు ప్రియులారా, ఒకప్పుడు నువ్వు చక్కగా దేవునితో, దేవుని బిడ్డగా, దేవుని యొక్క దూతగా ఉండేవాడి. నీలో ఏమైంది? గర్వము ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది? నేనే దేవుడిని అయిపోతా, నాకెందుకు దేవుడితో పని ఉంది అనుకున్నావు. ఇప్పుడు నువ్వు పాతాళానికి నెట్టబడ్డావు, పాతాళానికి త్రోసివేయబడ్డావు, అవమానాన్ని కొని తెచ్చుకున్నావు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పొగరబోతులు, గర్విష్ఠులు, గర్వాత్ములు దేవునిచే చీదరింపబడతారు, ప్రజలచే అసహించబడతారు, దైవ దండనమునకు గురి అవుతారు. గర్వము, గర్విష్ఠులు పతనము వైపు వాళ్ళు పరుగులు ఇడుతున్నారు. గర్విష్ఠులకు అవమానము తప్పదు. లూసిఫర్ జీవితం నేర్పిస్తుంది, నెబుకద్నెజరు జీవితం నేర్పిస్తుంది. పరిసయ్యుడు సుంకరి ఉపమానములో పరిసయ్యుడు జీవితం నేర్పిస్తుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరు, ఇది గర్వము తెచ్చే తంటాలు. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక వినయం ఏం చెప్తుంది? వినయం అంటే ఏమిటి? వినయం ఏం తెస్తుంది మనకి? ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తుంది? ఒక 3 వాక్యాలను మనం ధ్యానించుకుందాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనంలో ఏం చెప్తుంది చూడండి. సామెతల గ్రంథము 29, 23. మనుష్యుని గర్వము హీన దశకు చేరుస్తుంటే వినయాత్ముడు గౌరవమును బడయను. చెప్పనందరూ, వినయాత్ములు గౌరవము బడయును. అందరూ గట్టిగా, వినయాత్ములు గౌరవము బడయును. ఇంకొకసారి, వినయాత్ములు గౌరవము బడయును. దానికి ఉదాహరణ చాలా ఉన్నాయి. అందులో ఒక మంచి ఉదాహరణ అమ్మ మరియ తల్లి. మరియ తల్లి ఏమంటున్నారు? దేవదూతతో ఏమంటున్నారు? ఇదిగో నేను ప్రభుని దాసిరాలను. ఓకే, ఇదిగో నేను ప్రభుని తల్లిని, ఇక నుంచి చూసుకో, జాగ్రత్త. నేను ప్రభుని దాసిరాలను, దాసురాలను. నేను ప్రభునికి సేవ చేస్తా, నేను ప్రభునికి సేవ చేస్తాను. తనను తాను ఎంతగా తల్లి తగ్గించుకున్నారో దేవుడు ఆమెను ఎంత గొప్ప ఉన్నత స్థానానికి ఎత్తారు. దేవుని యందు ప్రియులారా, పరలోక భూలోకమునకు ఆత్మ శరీరాలతో పైకెత్తబడ్డారు. ఆ పరలోక భూలోక సర్వలోకాలకు మహారాణిగా ఆమెను అభిషేకిస్తున్నారు. 22వ తారీఖున ఆ యొక్క పండగను క్వీన్షిప్ ఆఫ్ మేరీ, మరియమాత మహారాణి తనం, ఆ యొక్క పండుగను మనం కొని ఆడుకున్నాం. దేవుని యందు ప్రియులారా, వినయాత్మలు గౌరవాన్ని పడుతారు. ఇంకొక ఉదాహరణ చూడండి. జాన్ ద బ్యాప్టిస్ట్, బప్తిస్మ యోహాను అంటాడు, నువ్వెవరవయ్యా, నువ్వేనా రక్షకుడివి అంటే ఎంత మంచి అవకాశం, అవునా కదా? అవును, నేనే రక్షకుడిని అంటే అందరు నమ్మేస్తారు. కానీ అంటాడు, నేను కాదు. మరి నువ్వెవరు? నేను కేవలం ఎడారిలో ఎలుగెత్తి పలకబడే స్వరాన్ని, నేను దూతను, నేను రాయబారిని, నేను మార్గము సిద్ధము చేయడానికి వచ్చాను, అంతే. నీ గొప్పతనం ఏంటి? నేనా? ఆయన చెప్పుల వారుని విప్పుడికైనను ఆ రోజుల్లో
యజమాని ఇంటికి రాగానే నిల్చుంటాడు, అంతే. యజమాని నిల్చుంటాడు. బానిసలు వచ్చి కాళ్ళు మీద పడి, కాళ్ళు, ఆ చెప్పులు ఆ రోజుల్లో తాళ్ళతో కట్టి ఉండేవి, పై వరకు మోకాళ్ళ వరకు కూడా తాళ్ళుతో కడతారు. అది ఇక జారిపోదు, ఇసుకలో నడిచేటప్పుడు అది కూడా ఇంక జారవు. కాళ్ళు వరకు, మోకాళ్ళ వరకు కట్టి ఉంటాయంట. అక్కడి నుంచి వాళ్ళు విప్పుకొని రావాలి. సో యజమాని చెప్పులు వేసుకొని వస్తే బానిస వచ్చి మోకాళ్ళ దగ్గర నుంచి పాదాల వరకు ఉన్నటువంటి ఆ యొక్క ముడులు విప్పి ఆ చెప్పులు తీసి కాళ్ళు కడిగి అప్పుడు లోపలికి తీసుకొని వెళ్తారు. ఇతను అంటాడు, బానిసగా కూడా నేను పనికిరాను, అంతకన్నా చిన్నవాడినే, అంతకన్నా నేను తక్కువ వాడినే అంటూ నేను ఆ ప్రభుని పాదములకు ఉన్నటువంటి చెప్పుల యొక్క వారును విప్పుడకైనను యోగ్యుడిన కాదు. అమ్మా నువ్వు కొంచెం వెనక్కి వెళ్ళి కూర్చో అన్నావు అనుకో, నన్ను అవమానించేశారు ఫాదర్ గారు, ఇంకంతే, నేను గుడికి రాను. ఇది మన జీవితం, ఇది మన బ్రతుకులు. అందుకే మనల్ని ఎవరు పట్టించుకోరు, మన వైపు ఎవరు చూడడానికి కూడా ఇష్టపడరు. ఒకసారి నువ్వు ఉన్నావో లేదో కూడా ఎవరికి తెలియదు. ఎందుకని? గర్విష్ఠమైపోయావు, ఛేదనించుకోబడుతున్నావు. దేవుని యందు ప్రియులారా, వినయాత్ములు గౌరవాన్ని పొందుతారు. బప్తిస్మా యోహాను ఏమంటున్నాడు? ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. మరి ఆయన పొందిన గౌరవం ఏంటి? యేసుప్రభు వచ్చి అంటున్నాడు, మానవ పుట్టుక పుట్టిన వారందరిలో బప్తిస్మా యోహాను కన్నా గొప్పవాడు మరొకడు లేడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! మానవ పుట్టిన వారిలో బప్తిస్మా యోహాను కన్నా గొప్పవాడు మరొకడు లేడు పరలోక రాజ్యంలో అంట. అంత గొప్ప స్థానాన్ని ఇచ్చారు. రేపటి రోజున ఆయన పండగను కొనియాడుతూ ఉన్నాం, ద బిహెడ్డింగ్ ఆఫ్ జాన్ ద బ్యాప్టిస్ట్. బప్తిస్మా యోహాను శరచ్ఛేదన ఉత్సవాన్ని, పండగను మనం రేపటి రోజున కొనియాడుతున్నాం. దేవుని యందు ప్రియులారా, వినయాత్ములు గౌరవాన్ని పొందుతారు. మరొక దీవెన, వినయాత్ములు పొందే దీవెన ఏంటో తెలుసా? సామెతల గ్రంథము ఇందాక మనం చదువుకున్నాం, 11వ అధ్యాయము 2వ వచనం. వినయవంతులకు విజ్ఞానము అలవడును. చెప్పండి, వినయవంతులకు విజ్ఞానము అలవడును. మరలా, వినయవంతులకు విజ్ఞానము అలవడును. వినయవంతులు విజ్ఞానవంతులు అవుతారు. గర్విష్ఠి ఏమంటాడు? నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు, నాకు ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఆడికి ఏం చెప్తాం? ఆడికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ప్రసంగాలు కూడా వినాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్నీ వచ్చు, వాళ్ళకి అన్నీ తెలుసు. దేవుని యందు ప్రియులారా, కానీ వినయాత్ముడు నాకేం తెలియదు, నేను నేర్చుకోవాలి అనుకున్నవాడు విజ్ఞానమును పొందుకుంటాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని దృష్టిలో గొప్పవాడు అవుతాడు. వినయము విజ్ఞానాన్ని తెస్తుంది, గర్వము ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొడుతుంది అన్నమాట. 3వ ఆశీర్వాదం, దేవుని యందు ప్రియులారా, వినమ్రుడు ప్రభువు మన్నన బడిను. సీరాపుత్రునేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. సీరాపుత్రునేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. నీవెంత అధికుడువో అంత వినయాత్ముడు కమ్ము, అప్పుడు ప్రభువు మన్నన పొందుదువు. అప్పుడు నీవు ప్రభువు యొక్క మన్ననను బడయుదువు. చెప్పండి, అప్పుడు నీవు ప్రభువు యొక్క మన్ననను పొందుదువు. ఇందా మనం చూసామే, పరిసయ్యుడు సుంకరి ఇద్దరు వచ్చారు, ఇద్దరూ ప్రార్థించారు. ఒకడు లోపలికి వచ్చి ప్రార్థించాడు, ఒకడు బయటే ఉండి ప్రార్థించాడు. ఒకడు పెద్ద ప్రార్థన చేశాడు, ఒకడు చిన్న ప్రార్థన చేశాడు. ఒకడు తన గొప్పలు తాను చెప్పుకున్నాడు, ఒకడు తన పాపాలు తాను ఒప్పుకున్నాడు. ఒకడు తలెత్తి ప్రార్థన చేశాడు, మరొకడు తల దించుకొని ప్రార్థన చేశాడు. వీడు అటువంటి వాడిని కాదు అంటే ఇతరులను చిన్న చూపు చూస్తుంటే ఆ సుంకరి తల అయినను పైకెత్తుటకు సాహసింపక రొమ్ములు బాదుకొనుచు చిన్న ప్రార్థన, ఓ దేవా
నేను పాపిని, నన్ను కరుణించవా. అంతే. ఎవరు వీళ్ళిద్దరిలో దేవుని మన్నన పొందుకొని ఇంటికి వెళ్ళారండి అంటే ఈ యొక్క పరిసయ్యుడు కాదంట. ఈ పరిసయ్యుడు కాదు. దేవుడు ఎవరి ప్రార్థనను ఆలకించి ప్రసన్నుడయ్యాడండి, సంతసించాడండి, సంతోషం పొందాడండి, వాడి మన్ననకి పొందాడండి అంటే అదిగో ఎవడైతే వినయముతో ప్రార్థించాడో వాడి ప్రార్థనను ఆలకించి ప్రసన్నుడయ్యాడు. దేవుని మన్ననను ఆయన పొందుకొని వెళ్ళాడు. ఇతను దేవుని కోపాన్ని పొందుకొని వెళ్తున్నాడు. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కనుక మన జీవితంలో దేవుని మన్నన పొందాలంటే వినయాత్ములం కావాలి. దేవుని జ్ఞానము పొందాలంటే వినయాత్ములం కావాలి. ఈ లోకములో గౌరవము పొందాలంటే వినయాత్ములం కావాలి. ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఈనాటి వాక్యము మనకు తెలియచేస్తూ ఉంది. మొదటి భాగము దేవుని యందు ప్రియులారా, లోకములో ఎలా జీవించాలి? ఇదిగో నాకన్నా గొప్పవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే దేవాది దేవుడు. ఆయన ఇవ్వగా ఈ ప్రాణం, ఆయన నాకు ప్రసాదించగా ఈ ఆయుష్ ఆరోగ్యం, ఆయన దీవెన లేనిదే నా కుటుంబము లేదు, నా ఉద్యోగము లేదు, నాకు సంతానము లేదు, నాకు ఏమీ లేదు అన్నటువంటి దృక్పథంతో చూసారా, నువ్వు వచ్చి ముందు కూర్చున్నావు అంటే నాకన్నా గొప్పవాడు ఎవడో లేడు అనుకుంటున్నావు. నువ్వు వెనకాతలు కూర్చుంటే నీ ఉద్దేశం ఏంటి? నాకన్నా గొప్పవాడు ఎవడో ఉన్నాడు, వాడొచ్చి కూర్చుంటాడు. ఆ యొక్క భావం, నేనే గొప్ప కాదు, నేనే ముఖ్యం కాదు, నేనే అంతా కాదు, నాకన్నా గొప్పవాడు నా దేవుడు ఉన్నాడు, నాకన్నా శక్తిమంతుడు నా దేవుడు, నాకన్నా ఉన్నతుడు నా దేవుడు అన్న భావం మనలో ఉండాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి, ముందు కూర్చోవడం వెనకాతలు కూర్చోవడంలో ఉన్నటువంటి ఆ సైకాలజీ ఇది, మనస్తత్వం ఇది. నాకన్నా ముఖ్యమైన వాడు, గొప్పవాడు ఈ లోకంలో ఇంకెవడో లేడు అనుకోవడం కన్నా నాకన్నా గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా ముఖ్యమైన వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకన్నా శక్తిమంతుడు నా దేవుడున్నాడు అన్నటువంటి మనస్తత్వాన్ని కలిగి మనము జీవించాలి అంటూ ఈనాటి పఠనాల ద్వారా ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఈ వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నిస్తూ దేవుని సహాయమును ఈ దివ్య పూజావళిలో కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున